ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మెడికో డాక్టర్ ప్రియాంక హత్య ఘటన జరిగిన మాల్ ఇదే. ప్రసాదిత్య మాల్ అంటారు. హత్య అనడంలో తప్పులేదేమో, ఎందుకంటే చంపాలనే ఉద్దేశంతో కారుతో పదే పదే గుద్దారు అని పోలీసులే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె చనిపోయారు కాబట్టి దీన్ని హత్యగానే భావించాల్సి ఉంటుందేమో. ఇద్దరు తాగుబోతులు అంటే చాలామంది ఏమంటున్నారంటే మద్య మత్తులో జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మద్య మత్తులో కుర్రోళ్ళు చేశారని అలాగనడం వాళ్ళకి తప్పించుకునే అవకాశం ఇవ్వడం. తాగుబోతులు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇద్దరు తాగుబోతులు కారుతో గుద్దించి ఆమెను చంపేసిన ఘటన జరిగిన ప్లేస్ అయితే ఇదే అనమాట. ప్రసాదిత్య మాల్ అని చెప్పి ఈ మధ్య గట్టిగా మాట్లాడితే ఏడాది కూడా కాలేదు. రాజమండ్రికి సంబంధించి ఇదే ఫస్ట్ థియేటర్లో ఉన్న మాల్. ఎంతవరకు ఎలాంటి మాల్ అయితే లేదు. ఇక్కడ చాలా మంచి పేరే తెచ్చుకుంది సోఫిస్టికేటెడ్గా. బట్ ఈ ఘటన జరగడంతో ఇదంతా కూడా ఒకసారి వార్తల్లోకి వచ్చిందనమాట. ఈ ఘటన ఎక్కడ జరిగిందా అని ఎగ్జాక్ట్ ప్లేస్ చూపిస్తాను, వచ్చేయండి. ఇది ప్రసాదిత్య మాల్కి సంబంధించిన అవుట్ గేట్ అనమాట. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా నిలబడి ఉన్నారు కదా, అది అవుట్ గేట్. సినిమాకి ఎంట్రన్స్ అయితే అక్కడి నుంచి ఉంటుంది మాల్లోకి. వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. పాప డాక్టర్ ప్రియాంక అలాగే ఆమె స్నేహితుడు ఇద్దరు కూడా 3వ తారీఖు రాత్రి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చేస్తున్నారు 9-9:30 ఆ ప్రాంతంలో. ఈలోపు ఇద్దరు తాగుబోతులు దుష్యంత్ అలాగే జోసెఫ్ అనే ఇద్దరు కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళారు కారు తీసుకుని. పైకి వెళ్ళిపోయారు సినిమా చూడడం కోసం. ఆ పైన మాల్లో ఉన్నటువంటి ఆ పైన ఉంటుంది థియేటర్స్, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడికి వెళితే తాగేసి ఉన్నారు వాళ్ళిద్దరు అనే విషయాన్ని గుర్తించి సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు. తాగుబోతున్న లోపలికి అలౌ చేయమో, తాగున్న వాళ్ళని మద్యం సేవించిన వాళ్ళని చెప్పి వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. దాంతో వాళ్ళిద్దరు చాలా కోపంగా అక్కడ ఉన్న సిబ్బందితో గొడవ పడి కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తూ స్పీడ్గా ఈ రూట్లో వచ్చేస్తూ ఉన్నప్పుడు డాక్టర్ ప్రియాంక వాళ్ళు కింద, వాళ్ళకి అసలు ఈ గొడవతో సంబంధం లేదు, వాళ్ళు స్కూటీలో వస్తున్నారనమాట. తప్పని వాళ్ళని గుద్దేశారు. ఒకసారి గుద్దేశారు, పడిపోయారు. మూడోసారి కూడా గుద్దేసి ప్రయత్నం చేసి మూడోసారి అయితే అమ్మాయి మెడపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇలా స్పీడ్గా వచ్చేసి ఇలా వెళ్ళిపోయారు. సీసీటీవీ విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. అమ్మాయి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడితో అమ్మాయిని ఇమీడియట్గా హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. అమ్మాయి మెడికల్ స్టూడెంట్ కావడంతో అమ్మాయి చదువుతున్న జేఎస్ఎల్ మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కి పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని అనుమానించాల్సిన విషయాలంటూ బయట సర్క్యులేట్ అవుతున్న విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 6వ తారీఖు వరకు కూడా, 6వ తారీఖు సాయంత్రం వరకు కూడా, అంటే దాదాపు 3 నైట్ 4, 5, 6 మొత్తం 4 రోజుల పాటు వార్త బయటికి రాలేదు. అసలు పెద్దగా ఎవరికి తెలియదు కూడా. ఈ లోపల అమ్మాయి మైండ్లో అంటే ఈ బ్రెయిన్లో ఆ బ్లడ్ క్లాట్ అయిపోవడం, పూర్తిగా బ్రెయిన్ డెడ్ స్థితికి వెళ్ళిపోవడం, చివరాఖరి ప్రయత్నంగా ఆమెని హైదరాబాద్ తీసుకువెళ్ళడం, అక్కడ చికిత్స జరపడం, ఇవన్నీ కూడా జరిగాయి. డాక్టర్స్ ఏం చెప్పారని, కాపాడడం కష్టం, బాడీలో ఉన్న మిగతా పార్ట్స్ కూడా డిటోరేట్ అవుతున్నాయి, అమ్మాయి అవయవదానం చేస్తుందా, మరి డెసిషన్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయి. అదంతా జరుగుతున్న సమయంలోనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అసలు వార్తకు సంబంధించి ఈవెన్ సీఎం స్పందించారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు, లోకేష్ స్పందించారు, అనిత స్పందించారు, హోమ్ మినిస్టర్. కానీ లోకల్గా ఉన్న లీడర్లు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించలేదన్న విమర్శలు చాలా ఎక్కువ వచ్చేసాయి. దానిపై ఆయన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో తనను డిఫెండ్ చేసుకున్న ప్రయత్నం ఆయన చేశారు. లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతమంది కీలక నేతలు స్పందిస్తున్నా కూడా లోకల్ ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదనేది అప్పుడు బాగా విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ మెయిన్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ లోపల ఇది రాజకీయంగా మారిపోయింది. అటు అపోజిషన్ పార్టీలు కూడా వచ్చి పూర్తిగా ఒక వైద్య విద్యార్థిని ఇంతలా చంపేస్తే ఏం పట్టించుకోరా అన్నట్టు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా గట్టిగా హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల పోలీసులు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పారు, ఇది పూర్తిగా చంపే ఉద్దేశంతో చేశారు తప్ప యాక్సిడెంట్గా జరిగింది కాదు. వాళ్ళు తాగేసి ఉన్నారు పూర్తిగా. ఆ ఇద్దరు కూడా ఎదురుగా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అమ్మాయి మెడ నుంచి ఎక్కిచ్చేసిన తర్వాత కారు నెంబర్ ప్లేట్ తీసేసి అనేది ఎక్కడ పడుకున్నారు వీళ్ళు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారనమాట. సో ఇప్పుడు అమ్మాయి చనిపోయారు కాబట్టి అమ్మాయికి సంబంధించినటువంటి జరిగిన విషాద ఘటనకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరగాలంటూ అందరూ రోడ్లపైకి వస్తున్నారు. కాబట్టి ఆ వైద్య విద్యార్థులే కాకుండా, అమ్మాయితో పాటు ఉన్న స్నేహితులే కాకుండా యావత్ ప్రజానికో రోడ్డుపైకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెక్షన్లు మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళని హత్య కేసులోనే లోన్ పెట్టే ఛాన్స్ కనబడుతున్నాయి. బట్ ఏమైనప్పటికీ ఒక్క విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మద్యం ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. అందువల్లే ఎలా తయారవుతుంది యూత్ అంతా, కొంతమంది ముఖ్యంగా బాగా డబ్బున్న యూత్ ఎలా తయారవుతున్నారన్న విమర్శలు ఎక్కువైపోతున్నాయి.
అసలు ఈ స్థాయిలో తాగేసి రోడ్ల మీద రావడం ఏంటి, పోలీసులు ఇమీడియట్గా ఎందుకు అలాంటి వాళ్ళకి చెక్ పెట్టట్లేదు అనేది భయంకరంగా ఇక్కడ మారిపోయిన పరిస్థితికి దర్పణం పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. బట్ ఏమైనప్పటికీ రాజమండ్రిలో జరిగిన విషాద సంఘటనకు సాక్షిభూతంగా ఈ ప్రసాదిత్య మాల్ ఉంటే జరిగిన సంఘటన మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజలను కుదిపేస్తుంది. ఏ పాపం చేయకుండా తల్లిదండ్రులకు అండగా ఉన్న 2 అమ్మాయిలో పెద్ద అమ్మాయి ఈ విధంగా చనిపోవడం, తను ఏ తప్పు చేయకుండా ఎందుకు చనిపోతున్నానో తెలియని పరిస్థితిలో కూడా చనిపోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఆ ఇద్దరిని అత్యంత కఠినంగా శిక్షించాలి చట్టపరంగా అన్న డిమాండ్ అయితే ప్రజల నుంచి వస్తుంది. సామాజికంగానే వాళ్ళిద్దరు వెలువేయబడే పరిస్థితుల్లో కనబడుతుంది ఆ సంఘటనలన్నీ కూడా చూస్తుంటే. మరిన్ని అప్డేట్స్ కొని చూస్తున్నాం అండి ఏబీపీ దేశం.